అదే నమస్కారం. సోనం రఘువంశీ మామూలు గాదు అసలు. తమ్నెల్లో కూడా మన ఎంఎస్ నారాయణ ఎందుకు పెట్టానంటే ఆంజనేయ సినిమాన కుర్రాడు బాగా ఎగ్జైట్ అవుతున్నట్టున్నాడు ఏదో అంటాడు. అలా సోనం రఘువంశీ భయపడిపోయింది. ఎంతలా భయపడిందంటే మొన్న జూలై 23వ తారీఖున సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ట్రయల్ కోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చింది. పైన హైకోర్టుకు వెళ్తే పోలీసు వాళ్ళు సపోర్ట్ చేశారు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ని. దాన్ని ఇది కరెక్ట్ కాదు అని సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అమ్మాయి, నువ్వు ఇప్పుడు లొంగిపోయితే కుదురుగా ఉండింది, 3 వారాలు టైం ఇస్తున్నావు. లేదు నేను లొంగిపోను అని అంటే బెయిల్ రద్దు గురించి విచారణ జరిగిద్ది అన్నారు. ఇంకా వాళ్ళ లాయర్ చెప్పాడు కొంచెం టైం అండి బాబు మాకని. అప్పుడు ఈ కోర్టు ఏం చేసిందంటే టైం ఇచ్చింది. బట్ కోర్టు మరలా ఏం చెప్పింది? 2 రోజులు 3 రోజుల తర్వాత అంత సీన్ లేదు, 3 వారాలు టైం ఇస్తాం, లొంగిపోవాల్సిందే అన్నారు. జూలై 23 ఇది. ఈరోజు ఎంత అండి? 31 సో ఏమైంది చివరికి అంటే లొంగిపోయింది. వెళ్ళి లోయర్ కోర్టు దగ్గర లొంగిపోయింది. ఇంకా 2 వారాల టైం ఉంది. 2 వారాల టైం ఆమె భయం మొదలైంది. ఏంటి ఆ భయం? సుప్రీంకోర్టు కదా, డైరెక్ట్ జడ్జిమెంట్ అది ఇచ్చిందంటే కదా ఫైనల్, ఇంకా ఎవరు కదిలించలేరు అది. సో ఆ భయంతో లొంగిపోయింది. మొన్న కూడా ఆమె తరఫున లాయరు తప్పు చేయలేదు, మమ్మల్ని కావాలని ఫ్రేమ్ చేసి రకరకాల సొల్లు కబుర్లు చెప్పారు. అయిన తర్వాత మాస్టారు కోర్టులో విచారణ నాకు తెలిసిద్దిలే, ఇప్పుడు ఆమె బెయిల్ మీద బయట ఉండటం కరెక్ట్ కాదు, ఇంకా విచారణ పూర్తి కాలేదు, ఛార్జ్షీట్ ఇంకా కోర్టుకి సబ్మిట్ చేయాలి చాలా ఉన్నాయి, హీరింగ్ స్టార్ట్ అవ్వలేదు, ట్రయల్ స్టార్ట్ అవ్వాలి. సో ఈలోపు ఆమె జైల్లోనే ఉండాలి. వన్స్ 6 నెలల లోపు కోర్టు ట్రయల్కి రాలేదు, అప్పుడు ఆమె బెయిల్కి అప్లై చేసుకోమని చెప్పేసి అన్నారు. దాంతో దెబ్బకు లొంగిపోయింది. ఖచ్చితంగా ఈ సోనం రఘువంశీకి మరణదండని విధిస్తే సంతోషపడ్డ మన కోర్టులు విధించో, ఆడవాళ్ళకి అసలు విధించో. లైఫ్ ఇంప్రెస్మెంట్ వేస్తారంటే అది కూడా ఉండదు, 10 సంవత్సరాలు వేస్తామని అనిపిస్తుంది. ఆ 10 సంవత్సరాలు జైల్లో ఉండాలి, బయటికి రావద్దు. రాజా రఘువంశీ ఆత్మకు శాంతి చేకూరాలన్న పాపం వాళ్ళమ్మ ఉమా రఘువంశీ అనుకుంటా మొన్న బెయిల్ మీద సోనం బయటకు వస్తే అల్లలాడిపోయింది. అసలు ఆమెకు బెయిల్ ఇచ్చారు ఏంట్రా బాబు అని. ఇప్పుడు ఆమె కొంచెం అమ్మయ్య అనుకుని ఉంటారు. సోనం రఘువంశీ, రాజ్ కుష్వాహా బ్యాచ్ ఎవరైతే వాళ్ళు మొత్తం జైల్లోనే ఉన్నారు. త్వరగా విచారణ పూర్తి వీళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటూ ఉన్నారు.